హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మలేషియా ట్రిప్ గురించి మరిన్ని విషయాలు ఈ సెకండ్ వీడియోలో చూద్దాం రండి. మా జర్నీ నాసిక్ నుంచి బెంగళూరుకి ట్రైన్ జర్నీతో మొదలైంది. అక్కడ ఒకరోజు మా మరిది వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. మా ఫ్లైట్ నైట్ 12 గంటలకు అయినప్పటికీ ఇంటి నుంచి మాత్రం 4:30కే బయలుదేరిపోయాం. ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ పీక్ టైమ్స్లో క్యాబ్స్ తొందరగా బుక్ కావు అండ్ ట్రాఫిక్ కూడా భరించలేనంతగా ఉంటుంది. పైగా బెంగళూరులోని క్యాబ్ మాఫియా మెజెస్టిక్ లేదా రైల్వే స్టేషన్కి అండ్ ఎయిర్పోర్ట్స్కి పీక్ టైమ్స్లోనే ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేస్తారు. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం బెటర్. మనం ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో కొత్తగా ఓపెన్ చేసిన మాల్ ఆఫ్ ఏషియా చూడొచ్చు. ఇది ఏషియాలోనే అతిపెద్ద మాల్ అని చెప్తున్నారు. కరెక్టో కాదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్కి దగ్గరలో విజయనగర సామ్రాజ్యపు సామంతరాజు అయిన నాడప్రభు కెంపేగౌడ గారి స్టాచ్యూ మనం చూడొచ్చు. ఈయన బెంగళూరుని పరిపాలించారు కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు. మొదటిసారి ఫారిన్కి వెళ్లే ముందు ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే రాయప్రోలు సుబ్బారావు గారి కవిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. వావ్, బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగగానే అద్భుతంగా సన్సెట్ వ్యూ చాలా అందంగా ఉంది. ఇక టికెట్ కౌంటర్ దగ్గర చెక్ ఇన్ కోసం పాస్పోర్ట్స్, వెబ్ చెక్ ఇన్ టికెట్స్ చూపించి బ్యాగేజ్ వెయిట్ చేయించి బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం. మా టికెట్కి పర్ పర్సన్ 20 kg బ్యాగేజ్తో పాటు 7 kg క్యాబిన్ బ్యాగేజ్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ లగేజ్ లేదంటే వెబ్ చెక్ ఇన్ ముందే చేసుకుని క్యూ లైన్ స్కిప్ చేసి కియాస్క్లో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు. ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మొత్తం వుడెన్ బ్యాంబూస్తో హ్యాంగింగ్ గార్డెన్స్తో అత్యద్భుతంగా క్రాఫ్ట్ చేశారు. అవతార్ సినిమాలోని పాండోరా హ్యాంగింగ్ గార్డెన్స్ గుర్తొస్తున్నాయి కదా. 2023లో బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 వరల్డ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అవార్డు గెలుచుకుంది. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ క్రాఫ్ట్. ఈ ఎయిర్పోర్ట్ని ఇంత అందంగా ఉంచడానికి కష్టపడుతున్న వాళ్ళందరికీ నా సెల్యూట్. ఇక వీళ్ళిద్దరి అల్లరికి హద్దు అదుపు లేవు. మా అత్తయ్య ఇంట్లో నుంచి చేసి పంపించిన డిన్నర్ ఎయిర్పోర్ట్లోనే తినేసి ఫ్లైట్ ఎక్కాము. అదేంటో కానీ నాకైతే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా టేక్ ఆఫ్ నుంచి ల్యాండ్ అయ్యే వరకు ప్రాణం అరచేతిలో పట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది. అసలు నిద్ర పట్టదు, గుండెదడ. అయినా ఎక్కినాక తప్పదు కదా, అదొక చిత్రమైన ఫీలింగ్. ఇప్పుడు ఫ్లైట్ మెయిన్ రన్వే మీదకి వచ్చేసింది. ఇక టేక్ ఆఫ్ అయిన హాఫ్ అన్ అవర్కి మలేషియన్ ఎయిర్ హోస్టెస్ వైన్, విస్కీ, యాపిల్, ఆరెంజ్ జ్యూస్తో పాటు డిన్నర్ కూడా సర్వ్ చేసింది. డిన్నర్లో వెజ్ ప్లేట్లో బాయిల్డ్ చనా, వెజ్ మిక్స్ కర్రీ, ఇంకా రైస్, హాఫ్ రోటీ, పాల పాయసం ఇచ్చారు. నాన్ వెజ్లో వెజ్ కర్రీ బదులు చికెన్ 2 pieces ఇచ్చారు. డిన్నర్ చేసిన 1 అవర్కే తెల్లారిపోయినట్టు అనిపించింది. ఇదేంటి 4 గంటలకే తెల్లారిపోయింది అనుకుని కిటికీలో నుంచి చూస్తే మలేషియాలో ఎంటర్ అయిపోయామని అర్థమైంది. ఇక మా వాచ్లు 2.5 hours ముందుకు సెట్ చేసుకున్నాం. కిటికీలో నుంచి చూస్తే సీ షోర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్లైట్లో నుంచి సన్ రైజ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. సూర్యదేవునికి ఒక నమస్కారం చేసుకుని ల్యాండింగ్కి సిద్ధమైపోయాం. అమ్మయ్య, దేవుడి దయ వల్ల సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. ల్యాండ్ అవుతూనే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనిపించలేదు కానీ పాకిస్తాన్ ఫ్లైట్ మాత్రం కనిపించింది. ఫ్లైట్ దిగగానే మనం ఇమిగ్రేషన్ కౌంటర్లో పాస్పోర్ట్ చెక్ ఇన్, థంబ్ ఇంప్రెషన్, ఫేస్ ఐడెంటిఫికేషన్ అండ్ రిటర్న్ జర్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కౌంటర్లో పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తారు. ఇదే ప్రాసెస్ బెంగళూరులో ఫ్లైట్ ఎక్కే ముందు కూడా చేస్తారు. ఇక ఫ్లైట్ దిగే ముందు అనౌన్స్ చేసిన బ్యాగేజ్ బెల్ట్ నంబర్ దగ్గర మా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని కరాటే ఆర్గనైజర్స్ మా కోసం పంపిన బస్ ఎక్కి హోటల్కు బయలుదేరాం. నాకైతే కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ కంటే బెంగళూరు ఎయిర్పోర్టే చాలా బాగా నచ్చింది. కోలాలంపూర్ ఎలా ఉందో చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది.
మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని బస్ ఎక్కేసరికి టైము 9 అయింది. సో మాతో పాటు ఉన్న వాళ్ళందరూ దారిలోనే ఎక్కడైనా మంచి హోటల్ చూసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. మాకు ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి టోర్నమెంట్ వాళ్ళు పంపిన బస్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. అదే నార్మల్ టూరిస్ట్కి అయితే మనకు ఇండియాలో ఉబేర్, ఓలా ఉన్నట్టే ఇక్కడ గ్రాబ్ అనే యాప్లో ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ కేఎల్సిసి సెంటర్ వరకు డిస్టెన్స్ అరౌండ్ 36 కిలోమీటర్స్ ఉంటుంది. గ్రాబ్ ట్యాక్సీ ఛార్జెస్ ఇండియన్ కరెన్సీలో అయితే అరౌండ్ 1400 నుంచి 2000 వరకు ప్రైస్ వేరీ కావచ్చు. ఆబ్వియస్లీ గ్రాబ్ ఛార్జెస్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ కేఎల్సిసి సెంటర్ వరకు మనకు మెట్రో సదుపాయం ఉంది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ బస్ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ డ్రైవింగ్ అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో లాగా రోడ్ లైన్ ఎవ్వరు కూడా ఓవర్టేక్ చేయడం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ వెళ్లే దారి ఇప్పటి వరకు స్మూత్ రైడ్తో పాటు చుట్టూ గ్రీనరీతో అందంగా సాగుతోంది. మనకు ఫాస్ట్ ట్యాగ్ ఉన్నట్టే ఇక్కడ స్మార్ట్ ట్యాగ్ లేదా టచ్ అండ్ గో టోల్ గేట్స్ ఉన్నాయి. దీని ఛార్జెస్ 22 రూపీస్ నుంచి 140 రూపీస్ మధ్యలో వెహికల్ని బట్టి ఛార్జెస్ ఉన్నాయి. రోడ్ ఇంత ఖాళీగా ఉన్నప్పటికీ ఎవరి స్పీడ్ తగ్గట్టు వాళ్ళు ఆ లైన్లోనే వెళ్తున్నారు. ఇది చాలా బాగా నచ్చింది. కోలాలంపూర్లో డెలివరీ చేసేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి బైక్సే యూజ్ చేస్తారు. డిజైన్ చూడడానికి చాలా కామెడీగా ఉన్న ఇంజన్ మాత్రం పవర్ఫుల్. ఈ బైక్స్ మినిమం 135 cc ఉంటాయి. మోస్ట్లీ యమహా అండ్ హోండా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు సిటీ కనిపించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కనిపించేది కోలాలంపూర్లోని నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని మా డ్రైవర్ చెప్పాడు. ఇక్కడ కార్ బ్రాండ్స్లో మోస్ట్లీ పెరోడువా మోడల్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకు. దాని తర్వాత ప్రోటాన్, హోండా, టొయోటా, నిస్సాన్ ఎక్కువగా వాడతారు. ఈ కార్ వెనకాల నుంచి చూస్తే నాకు ఆల్టో K10 గుర్తొచ్చింది. మన ఊళ్ళల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పెద్ద టౌన్షిప్ కనిపించింది. అన్ని ఫ్లాట్స్ సేమ్ ఫార్మాట్లో చూడటానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మాకు మెర్దక 118 టవర్, KL టవర్, ఇంకా పెట్రోనస్ ట్విన్ టవర్ ఈ 3 కనిపించాయి. ఇక్కడ మెకానిక్ షాప్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా చైనీస్ వాళ్ళే కనిపించారు. చాలా వరకు మెకానిక్ షాప్స్ పైన చైనీస్ లాంగ్వేజ్లోనే రాసి ఉన్నాయి. ఇక్కడ ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా లేకున్నా ఎవరు కూడా హార్న్ కొట్టడం లేదు. అలా హార్న్ కొడితే ముందున్న డ్రైవర్ సఫండ్ అవుతారని మా డ్రైవర్ చెప్పాడు. అందుకే హార్న్ ఎవరు కొట్టరు, వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. అప్పటికే టైం 10 అవుతుండడంతో ముందుగా అనుకున్నట్టు ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాం. అక్కడ టీ ఆర్డర్ చేస్తే పిల్లలకు కాంప్లైన్ ఇచ్చినట్టు అంత పెద్ద మగ్గులో టీ తెచ్చి ఇచ్చాడు. దారిలో ఎన్నో ఇండియన్ షాప్స్, రెస్టారెంట్స్ కనిపించాయి. ఎక్కువగా తమిళియన్స్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. మేము స్టే చేసిన హోటల్ దగ్గర చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇదిగో మా హోటల్ వచ్చేసింది. మేము స్టే చేసిన హోటల్ పేరు సిల్కా మే టవర్. హోటల్కి అయితే చేరుకున్నాం, కానీ రూమ్లోకి వెళ్ళడానికి మాత్రం 2 hours లాబీలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చెక్ ఇన్ టైం 2 PM. ఇక్కడ ఒక రూమ్లో స్ట్రిక్ట్గా 2 adults మాత్రమే అలౌ చేస్తారు. సో మేము 2 rooms తీసుకోక తప్పలేదు. ఒకవేళ మీతో పాటు చిన్నపిల్లలుంటే అప్ టు 10 years వరకు అలౌ చేస్తారు. ఈ హోటల్లో రూమ్ లాక్కి స్కాన్ కార్డ్ ఉంటుంది. అది రూమ్తో పాటు లిఫ్ట్లో పైకి వచ్చేటప్పుడు స్కాన్ చేసి ఫ్లోర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున కార్డు లోపలే ఉండిపోయి డోర్ లాక్ అయిపోతే మళ్ళీ రిసెప్షన్ నుంచి డూప్లికేట్ కార్డ్ అదే రూమ్ నంబర్కి యాక్టివేట్ చేసి ఇస్తారు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇక రూమ్లో అమ్యూనిటీస్ విషయానికి వస్తే టీవీ, డబుల్ కాట్, ప్రెస్ స్టాండ్, ప్రెస్, చిన్న ఫ్రిడ్జ్, టీ కిట్ విత్ కెటిల్ ఉన్నాయి. ఇక బాత్రూంలో అయితే మన దగ్గర లాగా బకెట్, మగ్ అనేదే లేదు. స్నానానికైతే షవరు, హ్యాండ్ షవర్ ఉంది, కానీ బట్టలు ఉత్తుకోవడానికి కూడా అదే వాడాల్సి వచ్చింది. ఇక వెంటనే ఫ్రెష్ అయిపోయి మా హోటల్కి దగ్గరలోనే ఉన్న KL టవర్కి బయలుదేరాం. హోటల్ నుంచి KL టవర్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడంతో సిటీ చూసినట్టు ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళాం.
మనం వెళ్ళే దారిలోనే ఐకానిక్ ట్విన్ టవర్స్ కూడా చూడొచ్చు. సిటీలో తిరిగే మోనోరైల్ ట్రాన్స్పోర్టేషన్ ఒక స్పెషల్ అట్రాక్షన్. మలేషియాలో టెంపరేచర్ త్రూ అవుట్ ఇయర్ 21 డిగ్రీస్ నుంచి 34 డిగ్రీస్ వరకు ఉంటుంది. హ్యూమిడిటీ మాత్రం 90% వరకు ఉంటుంది. ఇక్కడ ప్రతి బిల్డింగ్లో సెంట్రలైజ్ ఏసీ ఉండడంతో దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ వల్లనేమో మరి సిటీలో హ్యూమిడిటీ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. లక్కీగా మేము వెళ్ళిన రోజు వర్షం పడడంతో వెదర్ నార్మల్గానే అనిపించింది. ఇక కేఎల్ టూరిస్ట్ బస్ విషయానికి వస్తే ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 24 అవర్స్ అండ్ 48 అవర్స్ అని. 24 అవర్స్ అయితే మనకు 981 రూపీస్ అవుతుంది. అదే 48 అవర్స్ అయితే కనుక 1471 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం కేఎల్ టవర్ ఎంట్రీ గేట్కు చేరుకున్నాం. కేఎల్ టవర్ హైట్ 421 మీటర్స్. ఇది వరల్డ్లోనే 7th టాలెస్ట్ టవర్. కేఎల్ టవర్లో ఎంటర్ అవుతూనే మనకు పెద్ద లాన్ కనిపిస్తుంది. దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. కేఎల్ టవర్ టికెట్స్ మనము ముందుగానే ఆన్లైన్లో క్లూక్ లేదా హెడ్అవుట్ లాంటి వెబ్సైట్స్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం వల్ల మనకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, ఆన్లైన్లో ప్రైస్ తక్కువ పడుతుంది. ఇంకోటి, డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. మేమైతే డైరెక్ట్ కౌంటర్ దగ్గరే డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసి టికెట్ తీసుకున్నాం. ముగ్గురికి కలిపి స్కై డెక్, అబ్జర్వేషన్ డెక్ కోసం మాకు అయిన టికెట్ ఖర్చు 5500, అంటే పర్ పర్సన్ అరౌండ్ 1850 పడింది. 4 years లోపు పిల్లలకైతే టికెట్ లేదు. కేఎల్ టవర్లో టూరిస్ట్ కోసం స్కై డెక్, అబ్జర్వేషన్ డెక్తో పాటు టవర్ వాక్ అండ్ స్కై బాక్స్ ఉంటాయి. కేఎల్ టవర్లో ఇదే కాకుండా రివాల్వింగ్ రెస్టారెంట్ కూడా ఉంది. దానికి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టవర్ అంత హైట్ ఉన్నా లిఫ్ట్ మాత్రం సెకండ్స్లో మనల్ని అంత హైట్కి తీసుకెళ్తుంది. అంటే మీరే ఊహించండి ఆ మోటార్స్ ఎంత పవర్ఫుల్లో. టవర్లో టాప్ మోస్ట్ లేయర్ స్కై డెక్ వ్యూ. ఇప్పుడు మనం అక్కడికే చేరుకున్నాం. ఇంత హైట్ టవర్ ఎక్కడం మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 60% సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అందులో ఆబ్వియస్లీ పెట్రోనాస్ ట్విన్ టవర్ స్పెషల్ అట్రాక్షన్. ఇంకా దాంతోపాటు మర్దేకా 118, ఎక్స్చేంజ్ 106 టవర్స్ కూడా మనల్ని ఆకర్షిస్తాయి. సిటీ సన్సెట్ వ్యూ కూడా మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోటల్ పైన స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. ఇక పెట్రోనాస్ ట్విన్ టవర్ విషయానికి వస్తే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మాత్రం 1993లో అండ్ కంప్లీట్ అయింది 1996లో. అదే ఇనాగ్రేషన్ అయింది మాత్రం 31st August 1999లో. ఈ బిల్డింగ్ టోటల్ హైట్ 451.9 మీటర్స్ అండ్ ఇందులో 88 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కో టవర్కి 38 లిఫ్ట్స్ లేదా ఎలివేటర్స్ ఉన్నాయి. ఈ ట్విన్ టవర్స్కి మధ్యలో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ టూరిస్ట్ విజిట్ కోసం ఉంది. ఒక టవర్ నుంచి లిఫ్ట్లో వెళ్ళి బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ ఇంకో టవర్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక మర్దేకా 118 బిల్డింగ్ విషయానికి వస్తే ఈ బిల్డింగ్ ఇప్పుడు వరల్డ్లోనే 2nd టాలెస్ట్ బిల్డింగ్. అంటే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా తర్వాత ఇదే అతి పొడవైన బిల్డింగ్. దీని హైట్ 680.1 మీటర్స్. టోటల్ ఫ్లోర్స్ గ్రౌండ్ పై నుంచి 118 ఫ్లోర్స్ అండ్ 5 అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ 2 బిల్డింగ్స్ తర్వాత మనల్ని ఆకర్షించే ఇంకో బిల్డింగ్ పేరు ఎక్స్చేంజ్ 106. ఈ బిల్డింగ్ కూడా అతి పొడవైన బిల్డింగ్. దీని హైట్ 453.6 మీటర్స్. ఈ బిల్డింగ్లో టోటల్గా 96 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ 2016లో స్టార్ట్ చేస్తే 2019కి కంప్లీట్ అయింది. స్కై డెక్ వ్యూకి టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి మీకు ఇష్టం వచ్చినంతసేపు గడపొచ్చు. ఇక్కడ సన్సెట్ వ్యూ అండ్ సిటీ నైట్ వ్యూ కోసమే అందరూ వెయిట్ చేస్తారు. మనం ఒకసారి స్కై డెక్ నుంచి అబ్జర్వేషన్ డెక్కి వెళ్తే మళ్ళీ పైకి రాలేము. సో వీలైనంత వరకు స్కై డెక్లో సిటీ వ్యూ ఎంజాయ్ చేయండి.
మీకు క్యూ లైన్ తక్కువగా ఉంది అనిపిస్తే స్కై బాక్స్లో ఫొటోస్ దిగొచ్చు. స్కై బాక్స్ ప్రైస్ మినిమం 200 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ట్విన్ టవర్స్ పక్కన హైవే పైన వెహికల్స్ చూడండి ఎంత చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్నాయో. సన్సెట్కి ముందు ఇంకోసారి సిటీ వ్యూ మొత్తం చూసేయండి. సన్సెట్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. సన్సెట్ తర్వాత సిటీ లైట్స్ ఒక్కొక్కటిగా ఆన్ అవుతున్నాయి. ట్విన్ టవర్స్ లైట్స్ కూడా ఆన్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక కంప్లీట్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూసేయండి ఫ్రెండ్స్. ఈ నైట్ వ్యూ కోసం 8 o'clock తర్వాత టికెట్ ప్రైస్ హాఫ్ ఉంటుంది. Take a final look from KL Tower to Petronas Twin Tower. ఇక మనం అబ్జర్వేషన్ డెక్లోకి వెళ్దాం. అబ్జర్వేషన్ డెక్ మొత్తం గ్లాస్ షీల్డ్తో క్లోజ్ చేయబడి ఉంటుంది. ఇందులో అక్కడక్కడ పవర్ఫుల్ లెన్సెస్ అరేంజ్ చేశారు. ఆ పవర్ఫుల్ లెన్సెస్ నుంచి చూస్తే మనకు ట్విన్ టవర్లోని ఆఫీస్ సోఫాస్, చైర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే వరల్డ్లోని డిఫరెంట్ టాలెస్ట్ టవర్స్ గురించి మనకు డిస్ప్లేలో పెట్టారు. అందులో మనం ఉన్న టవర్ వరల్డ్లోనే 7th టాలెస్ట్ టవర్. సో ఇది ఫ్రెండ్స్ కేఎల్ టవర్ విశేషాలు. ఇక మేము రిటర్న్ హోటల్కి బయలుదేరాం. వెళ్ళేదారిలో సిటీ నైట్ వ్యూ చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడ చూసారా, సిగ్నల్ దగ్గర ఎవరు లేకపోయినా వెహికల్స్ ఆగి ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత డిసిప్లైన్గా డ్రైవ్ చేస్తున్నారు. మా 5 days మలేషియా విజిట్లో ఇది ఫస్ట్ డే వీడియో. ఇంకా మరిన్ని విశేషాలతో ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, సీ యూ అగైన్, యువర్ శ్రేణు.